హాయ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీక్ శివరాత్రి ఉండే కాబట్టి మనం ఏం చేయలేకపోయినాం కాబట్టి పోయిన సండే ఈ సండే మనం మళ్ళీ స్పెషల్ ఏం చేస్తున్నామంటే చికెన్ చేస్తున్నాము. చికెన్ ఎట్లా చేస్తున్నామో ప్రాసెస్ చూడండి. 5 ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇక్కడ మొత్తం దీంట్లో రిబ్బి అని వాడుతున్నాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకోవాలి, వేడెక్కాలి. ఇది వేడెక్కిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ కాదు సారీ, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఎర్రగైన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకుంటాము. ఉల్లిగడ్డ వేయాలి. అప్పటిదాకా మనం ఏం చేస్తున్నామంటే ఇంతకు మనం కస్తూరి వేసేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేస్తున్నాము. ఒక స్పూన్ పసుపు, ఎందుకంటే కొంచెం వేసుకుంటాం. తర్వాత ఏం చేద్దామంటే పసుపు బాగా కలుపుకుంటాం. తర్వాత 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాం. అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మొత్తం వేసేస్తున్నాం. పచ్చి వాసన పోయినంత వరకు కూడా ఏం చేయాలి, బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గాలి, బాగా మగ్గితే కానీ చికెన్ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ మగ్గింది తర్వాత మనం చికెన్ వేసుకున్నాం కాబట్టి మంచిగా కలపాలి. చికెన్ కలిపిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే మసాలా అంతా మంటాలి మంచిగా చికెన్. ఏంది చికెన్ చేస్తున్నాం అంటే నీ చేయబడితే మంచిగా అవుతుందా టేస్ట్? మసాలాలన్నీ మంచిగా చేస్తావని నిజంగా చేస్తావా? బాగా చేస్తారు కదా నువ్వు విధంగా. ఇలా మా వైఫ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆమె టేస్ట్ చేస్తుంది కాబట్టి చూద్దాం ఆమె టేస్ట్ చేస్తుంది అనేది ఇప్పుడే చేస్తాను. మన చికెన్ మగ్గిన ఒక 2.5 స్పూన్ల కారం వేసుకున్నాం. మరి ఎంత తింటే అంత వేసుకోవచ్చు. తినుకో చికెన్కి కొంచెం స్పైసీగా ఉంటుందా, కొంచెం మామూలుగా అయితే వేసుకోవచ్చు. ఇష్టం మీద సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తర్వాత తక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటే స్పూన్ వేసిన ధనియాల పొడి, దగ్గర ఫ్రెండ్స్. మనది కొంచెం మనం ఏం చేస్తామంటే కొంచెం వాటర్ ఎందుకంటే మనం వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మనకి ఎన్ని కావాలన్నీ వాటర్ పోసుకున్నాం. సో అవి ముక్కలు మునిగేంత వరకు పోసుకున్నాం కాబట్టి జస్ట్ ఈ ముక్కలని మంచిగా ఉడికిన తర్వాత 5 విజిల్స్ అట్లా మనం కుక్కర్ పెట్టుకున్నామంటే చికెన్ రెడీ అయిపోతుంది. ఎందుకంటే కొంచెం తొందరపాటు